అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్యక్రమానికి ముఖ్య కారణం అందరికీ తెలిసిందే. బెంగాల్లోని కలకత్తాలో ప్రముఖమైన ఒక ఆసుపత్రిలో డాక్టర్ మౌమిత పల్మనాలజిస్ట్, మన భాషలో లంగ్ స్పెషలిస్ట్, దాదాపు 31 సంవత్సరాలు ఆమె కష్టపడి చదివి, మీకు అందరికీ తెలిసిందే, ఒక MBBS చదవాలంటే ఒక 6 సంవత్సరాలు, ఒక PG చదవాలంటే 3-4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పనంగా పెట్టి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను చదివిస్తే ప్రజలకు సేవ చేయడానికి గాను ఆమె పూనుకుంటే, అట్టి మహిళను, అది కూడా ఒక మహిళా సీఎం ఉన్నటువంటి రాష్ట్రంలో, అది కూడా ఏదో ఒక అడవిలోనో ఎక్కడనో జరిగితే పర్వాలేదు, అది కూడా ఒక చాలా ఫేమస్ హాస్పిటల్లో, అంతమంది సెక్యూరిటీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ డాక్టర్ను, అది కూడా చాలా పైశాచికంగా, అంటే ఏ విధంగా అంటే మనకు ఎటువంటి శత్రువునైనా కూడా మనం ఆ విధంగా చంపాం. మనం ఒక వ్యక్తిని చంపాలంటే సింపుల్గా ఒక బుల్లెట్తో కాలిస్తే 2 నిమిషాల్లో చనిపోతాడు. ఈమెను ఆ విధంగా కాకుండా కండ్లల్లో పొడిచి 2 కాళ్ళను బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే విధంగా వాటిని అమానుషంగా స్పైన్ ఇంజురీ చేసి, అంటే ఏ విధంగా కష్టపెట్టాలనో, ఏ విధంగా ప్రవర్తించాలనో ఆ విధంగా ప్రవర్తించి ఎన్నో విధాలుగా ఆ డాక్టర్ గారికి నరకాన్ని చూపించి, అటువంటి హాస్పిటల్లో మరి నిరసన తెలపడానికి ఎంతోమంది డాక్టర్లు పూనుకుంటే 7,000 మంది ఆ డాక్టర్ల పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఒక రాష్ట్రంలో, అది ఒక ముఖ్యమైన పట్టణంలోనే మనకు సేఫ్టీ లేదు. ముఖ్యంగా డాక్టర్లకు సేఫ్టీ లేదు, రెండవది మహిళలకు లేదు. సో మనం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి డాక్టర్లకు న్యాయం చేయాలి. ముఖ్యంగా ఆ మహిళకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. మనము న్యూస్లో చూస్తుంటే ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయినట్టు చూపిస్తున్నారు, కానీ మేము డాక్టర్స్ పరంగా మాకు ఎన్నో పోస్ట్ మార్టమ్స్ చేస్తాము. ఇటువంటి సంఘటన జరగాలంటే కనీసం 4-5 మంది ఇన్వాల్వ్ అయితే తప్ప ఇటువంటి సంఘటన జరగదు. మరి ఆ 4-5 మందిని ఎందుకు రక్షిస్తున్నారో ప్రభుత్వం కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎందుకు రక్షిస్తున్నారో మనకు తెలియదు. అందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి, డాక్టర్స్ తరఫు నుంచి కూడా భవిష్యత్తులో ఇంకా కూడా నిరసన కార్యక్రమాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, పోలీస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుణ్ణి ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమం ముఖ్యంగా కలకత్తాలో జరిగిన ఘోర అన్యాయమైన చర్య నిర్దిష్టంగా తీస్తున్నాము. ఎందుకంటే హాస్పిటల్ అన్నది ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్. అటువంటి సేఫ్ ఎన్విరాన్మెంట్లో హాస్పిటల్ ప్రెమిసెస్లో ఒక సెమినార్ రూమ్లో ఈ దుశ్చర్య జరిగింది. రేప్ చేసి మర్డర్ చేసిన ఫీమేల్ డాక్టర్ని, అది కూడా హాస్పిటల్ ప్రెమిసెస్లో. అంటే మన సేఫ్టీ పరిణామాలు ఎంతవరకు ఉన్నాయో చూసుకోండి. ముఖ్యంగా లైఫ్ సేవియర్ని మనం ప్రొటెక్షన్ చేయలేకపోతున్నాం. అటువంటిది బయటి వ్యక్తులు కూడా వచ్చి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఇక్కడ మెయిన్ ఒక వైద్య కాకుండా ఒక మహిళ వేరే డిపార్ట్మెంట్స్ అనుకుంటే ఒక నార్మల్గా రోడ్ల మీద జరిగితే మాత్రం దేశం మొత్తం మువ్వెత్తిన జరిగింది. కానీ ఇక్కడ ఒక హాస్పిటల్లో జరిగినందుకు, ఒక డాక్టర్ మీద జరిగినందుకు, కేవలం వైద్యుల మీద దాడినందుకు కాకుండా మొత్తం సభ్య సమాజం, భారతదేశ సమాజం మొత్తం కూడా ఇది ఒక మహిళ మీద జరుగుతున్న అకృత్యాలు అనుకొని అందరు ముందుకు వచ్చి డాక్టర్స్ని, మహిళల్ని, హాస్పిటల్ లోపల బయట అందరినీ కూడా సేఫ్ ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో, వాటికి ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారో అన్న విధంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, ఈ ఘటన జరిగిన తర్వాత నిరసనకారుల మీద కూడా దాడి జరిగింది. ఎందుకు అంటే ఎవిడెన్స్ని చూపేయడానికి, దోషుల్ని రక్షించడానికి. ఆ దోషుల్ని ఖచ్చితంగా శిక్షించబడాలి. దానికి ఏ విధంగా మెకానిజం పనిచేస్తుందో, దానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలో అవి చేసుకుంటూ, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్, లాస్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి అందరికీ థ్యాంక్స్. ఇక్కడ వచ్చినందుకు, ఆ జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మా తోటి వైద్యురాలికి ప్రగాఢ సానుభూతి తెలిపించుకుంటూ, వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపించుకుంటూ, సెలవు తీసుకుంటూ, అందరూ చేయగలుపుకొని సమాజ శ్రేయస్సు కోసము, డాక్టర్ల శ్రేయస్సు కోసం, अभ्युन्नति का महिला अभ्युन्नति కోసం తోడ్పాలని కోరుకుంటూ థాంక్యూ అందరికీ। हमारे इस भारत देश में बहुत ही बड़ा अन्याय हुआ है
जो डॉक्टर ड्यूटी पे थी, नाइट ड्यूटी पे थी, उसे उसी हॉस्पिटल में कोई बाहर से आकर उसे रेप कर मार डाला। हम लोग देश के इतनी मेहनत करते, इतनी पढ़ाई करते, लोग जाना बचाते, वही लोग आकर हमारे लिए रेप करके हमारी जान ले रहे। हमें जस्टिस चाहिए, हमें सेफ्टी चाहिए, तभी हम लोग आप लोग को ट्रीटमेंट दे सकते। अगर हम लोग ही सेफ है तो हम लोग आपको क्या ट्रीटमेंट देंगे? हाँ, हम आपको क्या ट्रीटमेंट करेंगे? अगर आप लोग ही हमारे लिए नहीं ठहरेंगे, हमारी मदद नहीं करेंगे, हमारे लिए सहायता नहीं करेंगे, कौन मदद करेगा? कौन ठहरेगा हमारे लिए? है कोई? आज हम हैं, कल आपकी बच्ची रहेगी, कौन वो करेगा? अगर आज को एक ठहरेगा ना, कल कितने की बच्चे की जान बच जाएगी। एक करेंगे अगर कोई ठहर गया ना, बस काफी है। प्लीज आपके लिए आप हमारे लिए इतना कर दीजिए कि ये जो हो रहा है इसकी रोकने के लिए सिर्फ अपनी आवाज़ बढ़ाइए, काफ़ी है। ज़्यादा कुछ मत कीजिए, सारे लोगों को बोलिए और ये होने से रोकने की कोशिश करिए, बस काफ़ी है। हम लोग आपकी जान बचाने की जिम्मेदारी लेते, पर आप लोग हमारी जान की जिम्मेदारी लीजिए ताकि हम आप लोग की मदद कर सके। హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.